జై భీమ్. అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన దేశంలో చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థ కానీ, కుల వ్యవస్థ కానీ, సామాజిక వ్యవస్థ కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యా వ్యవస్థ అలాగా ఉంటుంది. ఓపెన్ కేటగిరీ ఓసీ కుల వ్యవస్థకి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ ఒకలా ఉంటుంది. ఇక దళితుల వ్యవస్థ అయితే ఇంకా వేరేలా ఉంటుందని చెప్పేసి దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి చూసుకున్నా, వందల సంవత్సరాల నుంచి చూసుకున్నా, డెమోక్రసీ రిఫార్మ్ అయిన కాంచెలు చూసుకున్నా కానీ మరి దళితుల విద్యార్థుల చదువులను ఆధిపత్య కులాలు ఎప్పుడూ అడ్డుకునే ఉంటారు. రాజ్యాధిపత్యం వహించారు, కోట్లకు పడగలెత్తారు, కాంట్రాక్టులు అయ్యారు, పెట్టుబడిదారులు అయ్యారు, స్కామ్లు చేశారు, అవినీతి సామ్రాజ్యాధిపతులుగా నిలబడ్డారు ఈ దేశంలో. దళితులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ద్వారా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. ఒక దళితుని మీద కాక భారతీయ రాజకీయాల మీద డాక్టర్ అంబేద్కర్ గారి ప్రభావం చాలా బలంగా పడింది. ఒక హిందువు ఆకలితో అలమటిస్తున్నప్పుడు తనకు నిర్దేశించినటువంటి పని తప్ప వేరే పని చేపట్టాడు. దానికి కారణం కుల వ్యవస్థలో ఉంది. వృత్తిలోకి మార్పులు చేర్పులు చేర్పకుండా కులం ఈనాడు దేశంలో కనబడుతున్న నిరుద్యోగ సమస్య ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. శ్రమ విభజన వల్ల కుల వ్యవస్థ ఇంకొక భయంకరమైనటువంటి లోపంతో తల్లడిల్లుతుంది. కుల వ్యవస్థ ద్వారా జరిగిన శ్రమ విభజన ఎన్నిక వల్ల జరిగేది వ్యక్తిగత అభిప్రాయం, వ్యక్తిగత ఇష్టం. ఈ రెండింటి కుల వ్యవస్థలో చోటు లేదు. విధి అనే సూత్రం మీద ఆధారపడి ఉన్నదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సాంఘిక సమర్థతో కొన్ని విషయాలు పరిగణిస్తే శ్రమలో వ్యవస్థ భయంకర దురాచారాలను గమనించేలా ఒత్తిడి తెలుస్తుంది. ఎంతో దరిద్ర దుఃఖం ఉన్నప్పటికీ వృత్తులు అనుసరించే వ్యక్తులు విన్నపాలు చేసుకోరు. ఇటువంటి వృత్తులు ఎప్పుడూ అసహ్యం, అయిష్టత, తప్పించుకోవడం అనే భావాలను రేపుతున్నాయి. అటువంటి వృత్తుల నుండి తప్పించుకోవాలని, పారిపోవాలనే కాంక్ష సదా వారి సేవలో ఉంటుందని చెప్పేసి భారతదేశంలో హిందువులు హీనంగా చూసే వృత్తుల వల్ల ఆ వృత్తులతో ఉన్నవారి ఆ వృత్తిపై అసహ్యం పుట్టిన సంఘటనలు అనేకం. అటువంటి వృత్తుల నుండి తప్పించుకోవాలని హిందువులు వారి వృత్తులను అవమానకరంగాను, కలంకాలుగాను చూడడం వలన వారి మనసు కానీ, హృదయం కానీ పెట్టలేని వృత్తులలో ఇంకా సామర్థ్యాన్ని చోటెక్కడా అని చెప్పేసి ఒక ఆర్థిక కులం వినాశనానికి దారితీస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.